కనుక గౌతమ బుద్ధుడు అసహజ ప్రాణాయామ రీతులన్నింటినీ తీసేసి సహజమైన ప్రాణాయామము అంటే కుంభకరహిత ప్రాణాయామము, దాన్నే ఆనాపానసతి అన్న అద్భుతమైన విధాన్ని తాను స్వయంగా కనుక్కున్నాడు. కనుకనే బౌద్ధము అంత అద్భుతమైన సత్య మార్గం. అయితే ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుణ్ణి అడిగారు, స్వామి, మీ అంతటి వాడు నేను అనుకుంటున్నది ఏమిటంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు మీ తర్వాత మీకన్నా ఇంకెవరూ లేరు, ఇంతకు ముందు ఎవరు లేరు, ఇంకా తర్వాత కూడా ఎవ్వరూ రారు అని నేను అనుకుంటున్నాను అని ఒక ఆయన గౌతమ బుద్ధుడితో అన్నప్పుడు ఆ మహాత్ముడు, ఆ పరమాత్ముడు ఏమన్నాడంటే, పిచ్చివాడా, నాలాంటి బుద్ధుళ్ళు నాకన్నా ముందు కొన్ని లక్షల మంది ఉన్నారు, నా తర్వాత కూడా కొంతమంది లక్షల మంది వస్తున్నారు, నీకు గతము తెలియకుండా భవిష్యత్తు తెలియకుండా ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు, అలా ఎప్పుడూ తెలియకుండా మాట్లాడకు. నా మీద ఉండే మూర్ఖ అభిమానం కొద్దీ ఇలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు, కానీ నీకేమీ తెలియదు. నాలాంటి బుద్ధుడు ఎంతో మంది ఉన్నారు, గతంలో ఇంకో ఎంతో మంది వస్తారు అని అద్భుతంగా ఆయన సెలవిచ్చారు. అంటే అర్థమేమిటి? గౌతమ బుద్ధుడిలాగానే ఆనాపానసతి కనుక్కున్న వాళ్ళు కోకొల్లలు అంతకు ముందు ఉన్నారు, అంతకు తర్వాత ఉంటారు. సహజంగానే ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు చివరిగా చేరే స్థితే ఆనాపానసతి, చివరిగా కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. రామాయణ కావ్యకర్త అయిన మహర్షి వాల్మీకి కూడా ఇదే ప్రవచించాడు. రామాయణంలో ముఖ్యంగా ఈరోజు 2 త్రిపదాలను నేను మీకు ఇస్తాను. త్రిపదాలంటే 3 పదాలతో కూడుకున్న 2 సంహితలను మీకు ఇస్తాను. అంటే 3 పదాలు 3 పదాలు రామాయణంలో వాల్మీకి మహర్షి మనకందరికీ ఇచ్చింది. ఒక త్రిపదను మీరు ఇప్పుడు వింటారు. ఈ త్రిపద ఏంటంటే, త్రిపద అంటే 3 పదాలతో కూడుకున్నది. వానరుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు. వానరుడు అంటే కోతి లాంటి బుద్ధి ఉన్నవాడు, కోతి లాంటి మనస్సు ఉన్నవాడు, మనసు నిలకడలేనివాడు వానరుడితో సమానం. ధ్యానం చేయని వాళ్ళందరూ, ఆనాపానసతి చేయని వాళ్ళందరూ వానరులే. ఆనాపానసతి చేసి సిద్ధత్వం పొందిన వాళ్ళందరూ ఆంజనేయ స్వాములే. ఆనాపానసతి అంటే ఈ వానరులు ఆంజనేయ స్వాములు కావాలంటే దానికి మార్గమే వాయుపుత్రులు కావాలి. వాయుపుత్రుడు కావడమే ఆనాపానసతి అభ్యాసం చేయడం అని ఎంత అద్భుతంగా వాల్మీకి మహర్షి చెప్పాడో, మనకి సందేశం ఇచ్చాడో. కనుక వానరులు లాంటి మానవులు వాయుపుత్రులు కావాలి. అంటే వాయువుని గమనిస్తూ ఉంటే వాయుపుత్రులు అవుతాం. వాయువు ఎక్కడుంది? నాసికలో ఉంది. కనుక ఆ నాసికలో ఉన్న వాయువుని గమనిస్తూ ఉంటే ఈ యొక్క మనో చాంచల్యం పోయి అంజనము సిద్ధిస్తుంది. అంజనం అంటే 3వ కన్ను, దివ్య దృష్టి. అంజనం వేసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలని చూస్తాం కదా, అంటే ఆంజనేయ స్వాములు అవుతాము. వాయుపుత్రుడు కావడం ద్వారానే ఆంజనేయులం అవుతాము. ఎవరు చేయాలి? ఎవరు వాయుపుత్రులు కావాలి? వానరులంతా వాయుపుత్రులు కావాలి. అప్పుడు వాయుపుత్రులంతా ఆంజనేయ స్వాములు అవుతారు. కనుక వాల్మీకి మహర్షి కూడాను ఎక్కడా మంత్రోపాసన చెప్పలేదు, మంత్రోచ్చారణ చెప్పలేదు. ఉపాసన చేద్దన్నాడు, ముఖ్యాసనమే చేయమన్నాడు, ప్రధానాసనమే చేయమన్నాడు. అదే వాయువుని గమనించడము, ఆనాపానసతి చేయడము. కనుక గౌతమ బుద్ధుడు గాని, అంతకుముందు వచ్చిన వాల్మీకి గాని, ఎవరైనా గాని, ఎప్పుడైనా గాని చివరిగా కనుక్కునేది ఈ యొక్క సుఖ ప్రాణాయామాన్నే, ఆనాపానసతినే, వాయుపుత్రుడు కావడాన్నే. అలాగే రామాయణంలో ఇంకో 3 పదాలు కూడా ఉన్నాయి. మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. కట్టె, కొట్టే, తెచ్చే అని చెప్పేసి. కట్టె అంటే దేన్ని కట్టేయాలి? ఈ కట్టెను కట్టేయాలి. తర్వాత దేన్ని కొట్టాలి? మనస్సును కొట్టాలి. దేన్ని తెచ్చుకోవాలి? అంజనాన్ని తెచ్చుకోవాలి, దివ్య దృష్టిని తెచ్చుకోవాలి, ప్రకృతికి అపారమైన శక్తిని తెచ్చుకోవాలి, సీతాదేవిని తెచ్చుకోవాలి. కట్టె అంటే ఈ యొక్క శరీరం, భౌతిక కాయం. కనుక కట్టెను కట్టేసేయడం అంటే మనం ఆసనంలో వేసుకుని కూర్చోవడం. అంటే ఒక కాలుని ఇంకో కాలుతో కట్టేయడము, ఒక చేతిని ఇంకొక చేతితో కట్టేయడము, మన ఒక పెదవిని ఇంకొక పెదవితో కట్టేయడము, కళ్ళను కన్ను రెప్పలతో కట్టేయడం. అలాగా ఈ కట్టెనంతా కట్టేసి కూర్చోబెట్టేస్తే చలనం లేకుండా, అంటే స్థిర సుఖమాసనం తీసుకుంటే ఆ తర్వాత మనస్సును కొట్టాలి. అటు ఇటు తిరిగే మనసు ఎలా కొట్టబడుతుంది? అది ఏ చీపురు కట్టుతో కొట్టబడుతుందా? కాదు, అది వాయుపుత్రుడు కావడం అన్న దాంతోనే కొట్టబడుతుంది. ఆనాపానసతి అన్న అద్భుతమైన ఆ పాశుపతాస్త్రంతోనే అది కొట్టబడుతుంది.
కనుకనే కట్టే కొట్టే తర్వాత అప్పుడు ఏమవుతుంది, మనం తెచ్చుకుంటాం అద్భుతమైన దివ్య దృష్టిని తెచ్చుకుంటాం, సీతాదేవిని తెచ్చుకుంటాం. సీతాదేవి అంటే భూమిలోంచి పుట్టింది, అంటే భూమి యొక్క శక్తి. భూమి అంటే ప్రకృతికి చిహ్నం. ప్రకృతి శక్తి మనలో విస్తారంగా ప్రవహిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ వి రిసీవ్ వెన్ ద మైండ్ ఈజ్ బ్లాంక్. మనసు శూన్యమైపోయినప్పుడు అపారమైన ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తుంది మన సహస్రారం ద్వారా. దాన్నే గంగాదేవి అంటాం, ఆకాశ గంగా అంటాం, శివుడి రెండవ భార్య అంటాం. శివుడి మొదటి భార్య అంటే పార్వతి. మన నోట్లోంచి తీసుకునే ఇడ్లీ, కాఫీ, దోశ అదంతా కూడా పార్వతి. డైరెక్ట్ గా ఎనర్జీ తీసుకుంటాము ఆనాపానసతి ద్వారా, చిత్తవృత్తి నిరోధం ద్వారా, మైండ్ బ్లాంక్ అవడం ద్వారా, సహస్రారం ద్వారా. అదే ఆకాశకంగా శివుడి జటాజూటం ద్వారా. ఆ కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవహించినప్పుడు, ఆ సీత మనలోకి ప్రవహించినప్పుడు, ఆ గంగాదేవి ప్రవహించినప్పుడు అప్పుడే భూమి సస్యశాలం అవుతుంది. అప్పుడే మనం సీతారాములం అవుతాం. అంటే సీతారామ కళ్యాణం జరుగుతుంది. రాముడంటే ఆత్మారాముడు, అంటే జీవుడు. ఈ జీవుడికి శక్తి రావాలంటే, ఆ యొక్క సీతతో పరిణయం కావాలంటే అది ఆనాపానసతితోనే సీతారామ కళ్యాణం జరుగుతుంది. అంటే ఆకాశకంగా భూమి మీదకి వచ్చి ఈ భూమి దివిగా మారిపోతుంది, సస్యశ్యామలమవుతుంది. రకరకాల పంటలను పండించుకోవచ్చు. మామూలు పొలంలో నీళ్లు వస్తే ఎంత ఆ మెట్ట పొలం కాస్త ఎంత చక్కటి మాగాణవుతుందో, ఈ మెట్ట జీవితం అంటే ఆనాపానసతి లేని జీవితమే మెట్ట జీవితం. ఆనాపానసతి ఉన్న జీవితమే మాగాణి జీవితం. అంటే మన జీవితాల్లోకి, మానవ జీవితాల్లోకి ఆకాశకంగా ప్రవహించి మానవ జీవితాలు దివ్య జీవితాలు అయిపోతాయి. మామూలు భౌతిక దృష్టి దివ్య దృష్టిగా మారిపోతుంది. ఈ మాంసపిండము మంత్రపిండంగా మారిపోతుంది. దానికి ఆకాశగంగని మనం తీసుకురావాలి. దీనికి భగీరథ ప్రయత్నం చేయాలి. చేయవలసింది ఒక్క ప్రయత్నమే. దీన్నే జీసస్ క్రైస్ట్ కూడా చక్కగా చెప్పాడు. సీక్ ye the kingdom of God and his righteousness first and then all else will be added unto you. అంటే ఒకసారి మీరు ఆ ఆకాశగంగాని ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు కావలసిన ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నీ పుష్కలంగా మీకు లభిస్తాయి. దీన్నే భగవద్గీతలో చివరిగా సంజయుడు ఉన్నాడు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ అని చెప్పేసి. అంటే ఎక్కడైతే ఆ యొక్క అపారమైన యోగము ఉంటుందో, అక్కడ ఎక్కడైతే ఆ అద్భుతమైన క్రియాశీలకమైన ధర్మబద్ధత ఆ అర్జున రూపంలో ఉంటుందో, అక్కడ ఈ శ్రీ అంటే అర్థము, శ్రీ విజయం అంటే మోక్షము, భూతి అంటే అద్భుతమైన కామము, మరి ధ్రువానీతి అంటే ధర్మము. ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి ఈ చతుర్విధ పురుషార్థాలు పుష్కలంగా ఉంటాయి ఎక్కడైతే యోగం ఉంటుందో, ఎక్కడైతే కర్తవ్యం నిష్ట ఉంటుందో అని చెప్పేసి సంజయుడు చెప్పాడు. కనుక యోగ నిష్టనే కృష్ణుడు అన్నాము, మరి కర్తవ్య నిష్టనే అర్జునుడు అంటున్నాం. మనం ఈ యోగ నిష్ట, ఈ కర్తవ్య నిష్ట మనం రెండు మన జీవితంలో ఉంటే, ఈ యోగ నిష్టే ఆనాపానసతి నిష్ఠ. కనుక ప్రతి మనిషి కూడాను రోజుకి ప్రతి ఒకసారి తప్పకుండా వయసుకు తగినంత నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి మరొకసారి చెప్తున్నాను. హాయిగా ఎక్కడైనా కూర్చోవచ్చు. కింద చాప వేసుకుని కూర్చోవచ్చు, చాప లేకుండా కూర్చోవచ్చు. మరి మనం చీకటి చేసుకోవాలి, వీలైనంత చీకటి చేసుకోవాలి. మరి ఆ తర్వాత గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. పడుకుని మట్టుకు కూర్చోయకూడదు. ముసలి వాళ్ళైతే, కూర్చోలేని వాళ్ళైతే పడుకుని కూడా చేసుకోవాలి. కూర్చోగలిగిన వాళ్ళైతే, ఆరోగ్యవంతులైతే కూర్చుని చేసుకోవాలి. కుర్చీలో కూర్చోవచ్చు. కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు రెండు ఒకటి ఒకటి క్రాస్ చేసుకోవాలి. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకోవాలి. బొటన్ వేలు మీద బొటన్ వేలు క్రాస్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆనాపానసతికి ఉపక్రమించే ముందు ఒక అర్ధ గ్లాసు నీళ్లు తాగి ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు పక్కన పెట్టుకుని, అది అభ్యాసం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత మెల్లిగా ఆ ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు తాగాలి. కనుక పూర్వపు రోజుల్లో కమండలంలో నీళ్లు పెట్టుకునే వాళ్ళు యోగులు. అంటే ఆనాపానసతి అభ్యాసం చేసే ముందు, చేసిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్లు తాగాలన్నమాట. కమండలంలో నీళ్లు తాగాలన్నమాట. తర్వాత ఈ ఆనాపానసతిలో వచ్చే ఈ కాయానుపాసనలో వచ్చే బాధలన్నీ శుభ్రంగా అనుభవించాలి. తర్వాత దివ్య దృష్టితో వచ్చే అనుభవాలు ఒకరికొకరు చెప్పుకోవాలి. అంటే అదే సజ్జన సాంగత్యం ఇతర ధ్యానులతో. నాకు అవి ఏమేమి కనపడ్డాయి అది పక్క వాళ్ళకి చెప్పుకోవాలి. పక్క వాళ్ళకి ఏమేమి కనపడ్డాయి మనం చూడాలి. ఈ చూడడం అనేది దానికి ఆ రోజు అభ్యాసం చేయాలి. అంటే విపස්සననే ఈ చూడడం అంటారు. సీయింగ్ అన్నాడు క్యార్లోస్ క్యాస్టనర్ పుస్తకాల్లో డాన్ జువాన్. సీయర్ అంటే చూసేవాడు, ఋషి అంటే ద్రష్ట చూసేవాడు.
మనం ఆనాపానసతి ద్వారా మనం సీయర్స్ అవుతాం, ఋషులమవుతాం, ద్రష్టలమవుతాము. దీన్ని ఇంకా అభ్యాసం చేస్తుంటే మహారుషి అవుతాము, రాజర్షి అవుతాము. దాంతో పూర్తి పరిపక్వత సాధించినప్పుడు మనం బ్రహ్మర్షి అవుతాము, సకలము తెలుసుకుంటాము. ఫస్ట్ ఋషి కావాలి, తర్వాత రాజర్షి కావాలి, తర్వాత బ్రహ్మర్షి అవుతాము. వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు, మరి మనం కూడా కావాలి. వాల్మీకి అయ్యాడు, మనం కూడా కావాలి. జీసస్ క్రైస్ట్ అయ్యాడు, బ్రహ్మర్షి, మనం కూడా కావాలి. ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. ఋషి అంటే ఫస్ట్ సియర్, మనం మొట్టమొదట చూడాలి. ఈ చూడడం అనేది ఈ విపස්සన మనలో మొదలవుతుంది. సో ఆ యొక్క విపස්සనకి మార్గము ఆనాపానసతి. ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాసంతా, సతి అంటే కూడుకుని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకుని ఉండాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఎన్నో వేల మందికి, ప్రస్తుతం లక్షల మంది కూడాను ఆనాపానసతి అభ్యాసం చేస్తున్నారు. అందరికీ కూడాను ఈ యొక్క నాడీ మండల శుద్ధి జరిగి రోగాలన్నీ శాశ్వతంగా పోగొట్టుకున్నారు. వీళ్ళెవ్వరు కూడా డాక్టర్ల దగ్గరికి పోరు, మందులు పుచ్చుకోరు. కనుక మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, డాక్టర్ చేతుల్లో లేదు. మన ఆరోగ్యం మందుల చేతుల్లో లేదు, ఆనాపానసతి చేతుల్లో ఉంది. కనుక వైద్య విధానంలో ₹1 ఖర్చు అవసరం లేదు ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని. ఎక్కడికి పోక్కర్లేదు. ఏ నిమ్స్ హాస్పిటల్కి, ఎక్కడికి స్విమ్స్ హాస్పిటల్కి ఎక్కడికి పోక్కర్లేదు. ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కనుక ఆటో ఛార్జీలు లేవు, హాస్పిటల్ ఛార్జీలు లేవు, మందుల ఛార్జెస్ లేవు, ఆపరేషన్స్ ఛార్జెస్ లేవు. తలకాయ నొప్పి దగ్గరించి, కడుపు నొప్పి దగ్గరించి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు కూడాను ఆనాపానసతి ద్వారానే పోతాయి. లక్షల మంది పోగొట్టుకున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు, ధ్యానులు, అభ్యాసకులు. కనుక ఈ ప్రపంచమంతా కూడాను, భూ ప్రపంచమంతా కూడాను అతి త్వరలోనే ఆనాపానసతి మయం కాబోతోంది. ఈ ఆనాపానసతి అనేది ఇదే ఉన్న ఒక్కగానొక్క ధ్యాన పద్ధతి. కనుకనే బుద్ధుడు ఎన్నో సరికాని ధ్యాన పద్ధతులు ఉన్నాడు అన్నాడు, ఒకటే సరియైన ధ్యాన పద్ధతి అన్నాడు. సరైన ధ్యాన పద్ధతిని చేపట్టమని చెప్పాడు. దీన్నే అష్టాంగ మార్గంలో సమ్మా సమాధి అన్నాడు. అంటే 8వ పాయింట్ అయిన సరియైన ధ్యాన రీతి, అదే ఆనాపానసతి. కుంభకరహితమైన కేవల పూరక రేచకాత్మకమైన సుఖ ప్రాణాయామము అథవా ఆనాపానసతి. ఈరోజు మనం ఈ ఆనాపానసతి గురించి కూలంకషంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇంకొక విషయం కూడా పురాణాల నుంచి తెలుసుకుందాము. 3వ కన్నునే వైకుంఠ ద్వారము అన్నారు. ఈ వైకుంఠ ద్వార పాలకులే జయ విజయులు. అంటే ఈ 3వ కన్నుని తెరిపించే, దాన్ని కాపలా కాసే ఆ యొక్క ద్వార పాలకులే జయ విజయులు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. జయ విజయులు ఎప్పుడు ప్రహరీ ఇస్తూ ఉంటారు. అంటే అక్కడ కాపలా కాస్తూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటారు. ఈ నాసికలో కూడా వాయువు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతుంటుంది. కనుక ఆ ద్వార పాలకులతో మనం ముచ్చటిస్తే, వాళ్ళతో చర్చిస్తే, వాళ్ళు కొంచెం మనం గమనిస్తే వాళ్ళు ఆగి మనల్ని లోపలికి పంపిస్తారు. అంటే వైకుంఠ ద్వార తలుపులు తెలుసుకొనిస్తారు. కనుక ఎప్పుడైతే మనం ఆనాపానసతి చేస్తామో, అంటే జయ విజయాలతో కలిసి ఉంటామో, అప్పుడే మనం 3వ కన్ను తెలుసుకునేది, వైకుంఠ ద్వార తలుపులు తెలుసుకునేది, వైకుంఠ లోక ప్రవేశం చేసేది, వైకుంఠ లోక వాసులమయ్యేది అచిరకాలంలో. కనుక ఈ విపස්සన అంటే సుదర్శన చక్రం, అంటే ఈ యొక్క 3వ కన్ను అంటే ఆజ్ఞా చక్రం, అంటే ఇవన్నీ పర్యాయ పదాలే. దానికి మార్గము జయ విజయాలతో చెలిమి, అంటే ఆనాపానసతి చేయడము. ఎవరైతే జయ విజయాలతో చెలిమి చేస్తారో, అంటే శ్వాస మీద ధ్యాస పెడతారో, ఆనాపానసతి అభ్యాసం చేస్తారో, వారికి ఇహలోకంలో జయము, పరలోకంలో విజయము. ఎవరైతే ఇది చేయరో వాళ్ళకి ఇహలోకంలో జయమూ లేదు, పరలోకంలో విజయం అంతకన్నా లేదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, అంతే. అంతకన్నా ఎక్కడ ఏమీ ఉండదు. కనుక అందరూ కూడాను ఇహలోకంలో జయానికి, పరలోకంలో విజయానికి జయ విజయాలతో మనం కలిసి ఉందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కలిసి ఉందాం. మరి వైకుంఠ లోకవాసులం అవుదాం. మరి ఈ తిరుపతి పట్టణంలో మరి ఇదే కనుక వైకుంఠ లోకం వాసం అయితే, ఇదే కనుక వైకుంఠలోక తలుపులు తెచ్చుకునే స్థలం అయితే, ఈ తిరుపతిలో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆనాపానసతి విధిగా చేయాలి. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంతకన్నా వేరే మార్గం లేదుగాక, 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 లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డి శివప్రసాద్ గారు. ఇప్పుడు ఈ ఆనాపానసతి యొక్క క్యాసెట్ మీరు విన్నారు. ఇప్పుడు విన్న వెంటనే మనం ఆనాపానసతి అభ్యాసం చేస్తాం. దయచేసి అందరూ
కాళ్ళను కట్టేసేయండి, చేతులను కట్టేసేయండి, నోరుని కట్టేసేయండి, కళ్ళు రెంటిని కట్టేసేయండి, మస్తిష్కాన్ని కూడా కట్టేసి శ్వాస మీద ధ్యాస ఉంచేయండి. దయచేసి లైట్లన్నీ ఆఫ్ చేసేయండి. చీకటి చేసుకున్నారా, చక్కగా హాయిగా కూర్చోండి, గోడ కానుకొని కూర్చోండి. కాసేపు కూర్చోబోతున్నాం మనం కనుక అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి. మనం శ్వాస మీద ధ్యాస చేయబోతున్నాం, ఆనాపానసతి అభ్యాసం చేయబోతున్నాం. నేను కాస్త మన వేణుగానం ఇస్తాను కొంచెంసేపు, అది వింటూ మీరు శ్వాస మీద ధ్యాసలోకి వెళ్ళిపోండి. ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చోండి. కనుక కాసేపు నేను వేణుగానం ఇస్తాను, మన అందరము కలిసి ధ్యానం చేద్దాము, అంటే ఆనాపానసతి అభ్యాసం చేద్దాము. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్ అంటిల్ యూ కంప్లీట్ యువర్ టోటల్ మెడిటేషన్. మీ ధ్యానం అంతా పరిసమాప్తి అయ్యే వరకు, కొన్నైనా విపස්සన అనుభవాలు వచ్చేంత వరకు దయచేసి కళ్ళు తెరవద్దు. ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తే అంత త్వరగా ప్రగతి సాధిస్తారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. ఓకే, అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి.
ఓకే ప్లీజ్. దయచేసి మెల్లిగా కళ్ళు తెరవండి. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ వెరీ వెరీ స్లోలీ. మెల్లిగా కళ్ళు తెరవండి. తర్వాత చేతులతో కళ్ళు ఒక్కసారి నులుపుకోండి. వెంటనే ధ్యాన స్థితిలోంచి బయటికి వస్తారు. ఒక అర గ్లాసు నీళ్లు దయచేసి పక్కనే ఉన్నాయి కదా, ఆ నీళ్లు తాగేసేయండి. తర్వాత అందరూ ఎవరి అనుభవాలను, ఎవరి విపස්සన అనుభవాలను, కాయానుపాసన అనుభవాలను దయచేసి ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఒకరితో ఒకరు చెప్పుకున్న తర్వాత అందరి అనుభవాలు అంటే 2వ స్టేజ్ అనుభవాలు, 3వ స్టేజ్ అనుభవాలు. 2వ స్టేజ్ కాయానుపాసన అనుభవాలు, నాడీ మండల శుద్ధి అనుభవాలు. 3వది విపස්සన అనుభవాలు అంటే దివ్య దృష్టి అనుభవాలు. ఈ 2 రకాల అనుభవాలను అందరూ చర్చించుకుని ఒకరినొకరు తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ విడిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డి శివప్రసాద్ గారు.